ఉద్యోగాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఏ రాజకీయాలు చేస్తున్నాడా ఇండియాలో? ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ చేస్తున్నారు? చదువుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఇతర దేశాలు వెళ్ళడానికి అంటున్నారు. లేకపోతే లోకల్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఏంటి ఇప్పుడు మన జగన్ పెట్టాడు, ఇంతకాలం 40 సంవత్సరాలు చేశాడు. ఏం పెట్టాడు ఈయన? జగన్ పెట్టిన పథకాలు పెట్టాడా? ఎందుకు పెట్టలా? తెలివితేటలేవా? రాజకీయ నాయకుల్లో చంద్రబాబు మహా తెలియగలడు, జగన్ కూడా పనికిరాడు చదువులో కానీ దేంట్లో కానీ. కాకపోతే ఏంటంటే ఉపయోగించాలా, ఎవరిని ఎక్కడ వరకు ఉంచాలో ఇది తెలుసు, చంద్రబాబుకి తెలుసు, ఆయన ఇది తెలవదు. మరి యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. ఏంటి ఇచ్చేది? ఎవడెత్తున్నాడు? అప్పులు చేసుకొని బతకాలని చూస్తున్నాడు ప్రతి ఒక్కడు. చంద్రబాబు ఒకప్పుడు ఏం చేశాడు? 20 సంవత్సరాల క్రితం అప్పుడు నాకు పెళ్లి కూడా కాల, 10,000 అప్పు ఉంటే ఇంకో 10,000 ఇచ్చాడు. ఆ 10,000 తితానని చెప్పొచ్చుగా. ఆ జ్ఞానం లేదా? బుర్రలేదు అప్పుడు. ఎప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అప్పుడు అందరూ తీర్చేస్తున్నాడు. ఆయన చూసి ఈయన నేర్చుకున్నాడు, ఈయన చూసి ఆయన నేర్చుకున్నాడు, వీళ్ళందరూ చూసి జగన్ నేర్చుకున్నాడు, జగన్ చూసి ఈయన నేర్చుకున్నాడు. అంటే ఇది మొత్తం రాజకీయ స్ట్రాటజీ కోసం వాడుకుంటున్నారంట. మరి అంతేగా ప్రజలను వాడుకునేది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవడో, నువ్వు బీటెక్ చదివో, నువ్వు సెల్ఫ్గా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చుగా, ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చుగా, సంపాదించిన ప్రయత్నం చేయొచ్చుగా. నాకు ఇస్త్రీ పట్టిన అలగకూడదు, డబ్బులు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? వ్యవసాయాలన్నీ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత, విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వ్యవసాయం ఉంది. అది ఎవడు చేయడు. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు 30 సెంట్లు గవర్నమెంట్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎక్కడ ఆగిరిపల్లిలో నేను కూడా ఉద్యోగం చేసుకుంటున్నా. ఎక్కడికి ఎంతకి? రోజుకి 700, 600, 800 వస్తాయి. 18,000 వస్తాయి ఫర్ మంత్లీ. మరి నేను బీఎస్సీ చదివా, 8992 బ్యాచ్ చేస్తారు కాలేజీ. మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఉద్యోగం చదువుకున్నాము, అక్కడ ఉద్యోగం లేదు. ఎస్ఎస్సి అర్థమవుతుందా? మరి చదువుకున్న ఉద్యోగం లేవు. ఎందుకు లేవు? ఏంటి? ఎక్కడ ఏం హెల్ప్ చేస్తున్నారు? బొంద హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లే. ప్రతి ఒక్కరు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. వీళ్ళు కూడా కొంచెం డెవలప్ చేయొచ్చుగా. ఎందుకు చేయట్లేదు అంటున్నా? చేస్తే ప్రజలు మనకన్నా డెవలప్ అయిపోతారు. ఎవడో మనల్ని ఎవరు పట్టించుకోవడం, అందరూ రాజకీయ నాయకులు అయిపోతారు, అందరూ గొప్పలు అయిపోతారు. అట్లాగే ముందు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి పెట్టుకోండి. అర్థమైందా? అందరూ చదువుతున్నారు, స్కూల్లో బాగా చేస్తున్నారు, మంచిదే, చాలా బాగా చేశాడు. ఏదైనా కూడా చేస్తే మంచిదే. కానీ వాస్తు ప్రతి ఒక్కరు కూడా వాస్తు ఉండాలి. తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా పెట్టుకోవాలి, దాన్ని ఆలోచించుకోవాలి. ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఎక్కడా లేదు. అక్కడ డబ్బు ఉండే వాళ్ళందరూ డబ్బు ఉండే వాళ్ళు అలా డెవలప్ అవ్వడం తప్ప కంపెనీలు పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని అభివృద్ధి చేయాలి కదా. ఆ సెన్స్తో ఉండాలి. ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు మరి ఆ సెన్స్తో ఉండాలి. మనకెందుకు లేదు? అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ బాగా చేస్తున్నారు అందరూ. ఈయన ప్రకారం ఈయన చేస్తున్నారు, ఆయన చేసే ప్రకారం ఆయన చేస్తున్నారు. ప్రజలు ఏంటంటే ఎవరి మాటలు చెప్పినా వింటూ ఉంటారు. అర్థమైందా? వింటున్నారు కాబట్టి వీళ్ళు కూడా మంచిగా చేసుకోవాలా. చేసుకోకపోతే ఎలాగా? కూటమి పరిపాలన, 6 నెలల కూటమి పరిపాలన బాగుంది. ఏ విధంగా ఉంటారు? బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఆడిచ్చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా చేపిచ్చేస్తున్నారు. ముందు వాళ్ళు కొనుక్కు పుట్టి ఇచ్చేస్తున్నారు కోట ప్రభుత్వం. పథకాలన్నీ బాగానే ఉన్నాయి, పాతయ్యే కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఏమి మార్పులు ఏమి లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు అమలు చేయాలి. ఏం పథకాలు చేయాలి? చెప్పి చేస్తున్నారు కదా. ఇప్పుడు టైం ఉంది, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు చేస్తారు కదా. ఎమ్మటే అవ్వాలంటే అవ్వదు కదా. అంటే స్కూల్స్ పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయినాయి, అమ్మఒడి అన్నారు, ఇంతవరకు అమ్మఒడి లేదు. అదే అంటున్నా, ఇప్పుడు అన్నీ సర్దుకొని వస్తున్నారు కదా. అన్నీ సర్దుకొని ముందు చేస్తూ ఉంటారు కదా. అదే మా ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు అమలు చేసేవాళ్ళు అంటున్నారు. ఎక్కడ చేసేవాళ్ళు? పాతగా చేసేవాళ్ళు, కొత్తగా ఏం పెట్టేవాళ్ళు? అదే అంటున్నా కొత్తగా ఏమన్నా చేస్తే అవి చేసేవాడు. ఇప్పుడు ఏమి లేవు కాబట్టి అయ్యే అమలు చేసేవాడు. ఇంక కొత్తగా ఏం పెట్టేవాడు కాదుగా. ఏమన్నా చేసేవంటే ముందే చెప్పేవాడు కదా, ఎలక్షన్ ముందే వచ్చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఒకటి చేసుకొస్తా వస్తున్నారు. 4,000 అన్నారు, పింఛను 4,000 ఇస్తున్నారు కదా పేదలకి. సార్, పథకాల విషయంలో అమలు చేయడంలో ఎవరు బెస్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. పథకాల విషయంలో కానివ్వండి, ఏదైనా ఏ క్లాస్ సార్ మైక్ ఇంకెందుకు లేదా అంటే పథకాలు ఇప్పటికీ ఎవరికి రాలేదు, వచ్చి 6 నెలలు అవుతున్నా అని చెప్పేసి ఏమంటే వాళ్ళు 12 సంవత్సరం వరకు ఇవ్వాలి. వీళ్ళు ముందే ఇస్తున్నారు. వీళ్ళు రైటా వాళ్ళు రైటా చెప్పు. మరి ప్రజలు ఎందుకని ఇంకా అట్లే ఉన్నారు? ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు.
ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారుగా. ఒక ఇంట్లో వాళ్ళే నలుగురు 4 రకాలు ఉంటారు. అలాగే అందిన వాళ్ళు బాగానే ఇస్తున్నారు, అందరికీ బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళది ఏ లోటు లేదు ఇప్పుడు వరకు జనాలకి. ఇదివరకు అన్నా క్యాంటీన్ లేక నాన్న ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇవాళ అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు పెట్టి శుభ్ర కడుపు నుండి తింటున్నారు. అది అదే మనం బయట భోజనం చేయాలంటే సుమారు ఎంత అవుతుంది? 100 రూపాయలు లేదు భోజనం ఎక్కడే ఇవాళ. అలాగ పెట్టినా కూడా కనీసం 80 రూపాయలు ఉంది. అలాగ పెట్టినా సింపుల్గా ఏదో సాంబారు, ఒక పచ్చడి, ఏదైనా ఒక కూర అలా పెట్టినా 80 రూపాయలు. అలాంటిది మరి అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు వస్తుంది. అవునండి, గవర్నమెంట్ కాబట్టి ఇస్తున్నారండి ప్రజలకి. ప్రజలను దృష్టిలో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఐటమ్స్ ఏమేమి వస్తున్నాయి 5 రూపాయలు? ఒక కూర వేస్తున్నారు, ఓ పచ్చడి వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నారు, ఓ పెరుగు. మీరు కావాలంటే వెళ్ళి చూడండి అన్నా క్యాంటీన్లో. టిఫిను ఉంది 5 రూపాయలకి పొద్దున్నే. పొద్దున్నే టిఫిను, ఇడ్లీ, సాంబారు, లేకపోతే పూరియో, చట్నీ ఏమిటి. అదే మన టిఫిన్ బయట చేయాలంటే ఇవాళ 30 రూపాయలు ఏంది టిఫిన్ లేదు. 2 పూరీ తినాలో 30 కావాలి. అది గత ప్రభుత్వంలో మరి అన్నా క్యాంటీన్ లేవు కదా, అన్నా క్యాంటీన్ బదులు సచివాలయాలు తీసుకొచ్చారు. ఏదో వాళ్ళు తోసింది వాళ్ళు చేశారండి. వీళ్ళు తోసింది వీళ్ళు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే బెస్ట్. ఆయన ఉండగా ఏం జరిగిందో పోనీ మీకైనా తెలిస్తే చెప్పండి. ఒకటి అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? పోనీ లేకపోతే రాజన్న క్యాంటీన్ ఏమైనా పెట్టాడా? లేకపోతే ఇంకోటి ఏమైనా పెట్టాడా? ప్రజల్ని ఏమైనా చూశాడా? ఏం లేదుగా. మరి అప్పుడు వీళ్ళే బెస్ట్ అంటారు, వాళ్ళు బెస్ట్ అంటారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాను, పథకాలు అమలు చేయలేకపోతున్నారు. ఏమండి ఇప్పుడు అన్నం ఉడకముందే అన్నం ఉడికిపోయిందంటే ఎలాగా చెప్పండి? ఉడకాలిగా, 10 మంది తినాలంటే ఉడకాలిగా. అది అంతే. అంటే మా పథకాలు ఇంకా ప్రజలు ఇస్తారండి, ఇస్తారు. 6 నెలలకి 5 నెలలకి అయిపోద్దా? వీళ్ళు ఎక్కిన రోజు సంవత్సరంన్నర వరకు ఇవ్వలేదు. అప్పుడు ఎవడో అడగలేదే. ఇవాళ అడుగుతున్నారు జనం. చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు అంటూ ఉంటారు అందరూ. అది చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తామంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే చేస్తున్నారుగా. మొత్తం ముళ్ళు చెట్లన్నీ తీసేశారు కదండి, చేస్తున్నారుగా. కనబడుతుందిగా, చేసేది కనబడుతుంది. చేయింది చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏదైనా చేయలేనిది చేసామంటే అది 10 మంది చీ అనుకుంటారు. కనబడుతుందిగా, ఒకళ్ళు చెప్పేది ఏముంది ఇందులో. అమరావతి సాధించడమే నా లక్ష్యం, ఇది ప్రజలకి అంకితం చేస్తానని అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అమరావతి సాధించడం నా లక్ష్యం, ఇది ప్రజలకి అంకితం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు గారు. అవును సార్, చేస్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ ముళ్ళు చెట్లు తీశారు, శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇదివరకు ఎంప్లాయీలకి జీతాలు పడ్డాయా చెప్పండి. పోనీ మీకు తెలుసు కదా. మరి వాళ్ళ ఎంప్లాయీలకి కరెక్ట్గా జీతాలు పడుతున్నాయి. ఇంకా అంతకంటే ఏం చేయాలి? అన్నా క్యాంటీన్లు పెట్టాడు ఏంటి, అన్నీ చూసుకుంటున్నాడు. ఇంకా ఇది చేయలేదు, అది చేయలేదు అంటే ఏది చేయరు. ఏముంది? చేయని వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? కాకపోతే అది పెట్టాలి, పెడితే మంచిదే. మరి వీళ్ళకి ఏంటంటే చూసుకోవాలి కదా. వారంటీ ఉండటం మంచిదేలేండి. ఏంటంటే ముసగా ఉన్నా ఏదో ఒకటి వాళ్ళు వచ్చి కాస్త కోసం సేవ చేసేవాళ్ళు. వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులండి. పథకాల విషయంలో కానీ ఇంప్లిమెంట్లు కానీ ఎలా ఉందంటే? పరిపాలన బాగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ చేస్తారని నా నమ్మకం ఉంది ఫ్యూచర్ గురించి. అది పథకాల విషయానికి వస్తే పథకాల విషయాలు కూడా మొన్నగా ఎక్కించి ఆలోచించి బడ్జెట్ చూసుకోవాలి కదా. వాళ్ళు కూడా బడ్జెట్ చూసుకుని నిదానం రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా ఉండేది అంటారు? వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఇద్దరు పోల్చుకుంటే బెస్ట్ ఎవరు అంటారు? ఈయన చంద్రబాబు నాయుడు బెస్ట్. అంటే గత ప్రభుత్వంలో మేము పేదవారికి కులం మతం చూడకుండా పథకాలు అందించామంటున్నారు ఏంటంటే ఎవరు పథకాలు అందించిన మాత్రం సరిపోద్ది అంటే రోడ్డు డెవలప్మెంట్ ఫ్యూచర్ పిల్లలు ఇవన్నీ కావాలిగా. మనకి ఏదో ఆ పథకాలు ఇస్తే సరిపోద్దా? జాబులు కూడా చూడాలిగా. మరి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఏదైనా ఉన్నా బడ్జెట్ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు. అవునా కదా? నా అభిప్రాయం అది. పిల్లల ఫ్యూచర్ కోసమే ఆయన గెలిపించింది. మన ముందు ఆయన జైల్లో వేశారు. జైలు వేసిన తర్వాత అక్కడి నుంచి లేచింది హైదరాబాద్ ఐసీటీ చేశారు. మరి అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయ్యింది. మరి లేదా అన్ని సీట్లు వస్తాయని ఆయన ఎక్స్పెక్ట్ చేశారా? సెకండ్ టైం కూడా జగన్ వస్తాను అనుకున్నారు.
లేదు మరి ఆయన రిపేర్ చేసుకోలేదు, సెకండ్ ఆయన చేసుకున్నాడు చేతులారా. అది ఇంకా మరి కొంతమంది ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసి మరి బడ్జెట్ చూసుకునే రిలీజ్ చేయాలి. ఎవరైనా సరే ఎమ్మన్నా ఎక్కంగా పని అవ్వదుగా. బడ్జెట్ చూసుకున్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు, నిజాన్ని రిలీజ్ చేస్తారు. అది ఆయన చేశాడు జగన్, కానీ ముందు మూమెంట్లో ఆయన వెరిఫికేషన్ చేసుకోలేదు, ఆయన గురించి వదిలేశాడు నేను గెలుస్తానని. మరి ఆయన చేసుకున్న తప్పు అది. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మనం చేసిన మంచి ఇంకా ఉంది, ప్రజలు మన పథకాలను ఇంకా చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటారు ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్నారు కాబట్టి మరి వేయలేదే మరి. కాదు ఇప్పుడు చెప్పుకునే ప్రయోజనం గెలిచేసిన తర్వాత, గెలవక ముందు చెప్పుకొని ఓట్లు వేయాలిగా, అప్పుడు గెలుస్తారుగా. అవును కదా, పెట్టాడు ఆయన, కరెక్ట్ కాదనట్లేదు. మామూలు బడినే మామూలు ఇంగ్లీష్ కాన్వెంట్ చేయించాడు, మామూలు స్కూళ్ళని కరెక్ట్ కాదనట్లేదు. ఫుడ్ పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలు ఇచ్చాడు. మరి అందరూ అనుకోని మరి గెలిపించాలిగా. ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం, మళ్ళీ ఎలక్షన్ పెడతారండి. అంటే ప్రజలు మొత్తం మన పథకాలు గుర్తు చేసుకుంటున్నారు. సరే నువ్వు చెప్పింది పాయింట్. ఇప్పుడు గుర్తు చేసుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు ఏది ప్రయోజనం అయిపోయింది కదా. ఇప్పుడు అంతకుముందు గుర్తు చేసుకుని వేయచ్చుగా ఓట్లు, మరి ఎందుకు వేయలేదు? సరే ఎలా ఉంది ఏంటి కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పథకాలు ఇంప్లిమెంట్ అంటే ఈరోజు సెంటర్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, జాబులు అట్లా ఏదో పనికి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు వాళ్ళని కోరుతున్నాం చంద్రబాబుని. ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈరోజు బెంగళూరు, మెడ్రాసు, చెన్నై వెళ్ళిపోతున్నారు జాబులు. అక్కడ విజయవాడలో జాబులు ఇక్కడ వాళ్ళని కోరుతున్నాం. గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ జాబులు ఉన్నాయి. అది ఇవ్వట్లా. జాబులు ఉన్నారు, రైల్వే జాబులు ఉన్నాయి, ఇవ్వట్లా. మన వరద వచ్చింది, నాకు రూపాయి వల్ల ఆనే బుక్ చేసి పోయిన 14న. ఈరోజు జవాబు రాలా, అందుకని చెప్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగం వచ్చే వరకు 3,000 ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు వచ్చి సార్, ఇప్పుడు వచ్చినండి ఎక్కి 4 నెలలు అయింది. అరవై పైన చెప్తున్నారు. అన్ని జనవరి చేస్తారు, అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పింఛన్ ఇస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మన 50 సంవత్సరాలు పింఛాడు. ఆడవాళ్ళకి 50 సంవత్సరాలు, మొగలకి 50 ఉండ, ఎస్సీబీసీలు కండి వాళ్ళకి ఇస్తున్నాడు పింఛన్లు. అది జరిగింది. అది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఏమి ఇవ్వట్లేదని వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? వైసీపీ అంటే ఆ రోజు అందరికి ఇచ్చాడు, అమ్మఒడి చేతి ఇచ్చాడు, ఆడవాళ్ళకి అన్ని కులాలకి ఇచ్చాడు. ఇప్పుడు ఒకరికి ఇవ్వాల ప్రభుత్వం. ఇల్లు కూడా ఇచ్చామని చెప్తున్నారు కదా, అన్న క్యాంటీన్లు పెట్టాము. అది ఫస్ట్ ఉంది అన్న క్యాంటీన్. చంద్రబాబు ఫస్ట్ 5 రూపాయలు సీఎంలో మళ్ళీ పెట్టారు. అది 5 రూపాయలు పెట్టారు. ఇప్పుడు నాకు జరిగిన సరే అంటే ఈరోజు 1/9/2004 వరద వచ్చింది. ఈరోజు నాకు రూపాయి పల్లా ఆన్లైన్ బుకింగ్ చేసా. పోయిన 14న బండి రిపేర్ వచ్చింది, 8,000 పడి ఆన్లైన్ బుకింగ్. ఈరోజు ఈ కలెక్టర్ గారు కాదిచ్చా 1/10/2004 కలెక్టర్ గారు కాదిచ్చా, అజ్జిచ్చా మరి అక్కమ్మ ఏమన్నారు మరి కలెక్టర్ డబ్బుల్లో ఉన్నారు, టైం పడుతున్నారు. ఈరోజు సమాధానం జవాబు లేదు. సచివాలయానికి వెళ్తే సత్యనారాయణ మాకు సమాధానం అన్నారు. సత్యనారాయణ అవ్వలేరు. సత్యనారాయణ తీశారు కదా, ఎవరు ఎంఆర్ఓ ఎవరు వాళ్ళు ఎప్పుడుతున్నారు పేర్లు. అది జరిగింది. ఎంఆర్ఓ వెళ్ళొచ్చా, మీరు అంతా ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి అన్నాడు ఎంఆర్ఓ గారు. అది జరిగింది సార్. అది అంటే పూర్తిగా నిన్న వీళ్ళకి 25,000, సగం నిన్న వీళ్ళకి 10,000 వేసాము. బండ్లకి రిపేర్లు మొత్తం కూడా మేము చూసాము. ఏజెంట్ అది కానీ ప్రూఫ్ ఉంది, గ్యారెంటీ చెప్తున్నా కదా, గ్యారెంటీ ఉంది, ప్రూఫ్ ఇచ్చా మరి అక్కమ్మ. అది ఈరోజు బండి చూపిస్తున్నా. కలెక్టర్ అజిచ్చా మన సంబంధం నాలుగు వచ్చాడా 10 నెలలు ఇచ్చా, దగ్గర 5 నెలలు. అది చెప్పమన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, మా ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలే ఇంకా ప్రజలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి చెయ్యాలి కదా, కోరుతున్నాం. కోరలేదు వచ్చి ఇవ్వలేదుగా, కొత్త అమలు చేయలేదుగా. అన్నీ జనవరి అంటున్నారు. అది చదువులేక ఏదో పనికి వెళ్ళిపోతున్నారు, పడితే అద్దెలు కట్టలేక. అది ఎలా ఉందన్నా ప్రభుత్వం పరిపాలన? 6 నెలలు అవుతుంది, ఇప్పుడే కదా గాడిలో పడింది. అందరిలా కంగారు పడితే అవ్వదు. అభివృద్ధి చెందాలంటే ఒకటి కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. మనం ఎవరో ఒకరు నమ్మాలి. గత పాలన నమ్మారు, ఏం చేశారో చూసాము. ఈ పాలన నమ్మాలి, ఏం చేస్తారో చూద్దాం. అది టైం ఇవ్వకుండా
చేయాలంటే కష్టం. ఏదో కొంతమందికి వచ్చిందని చెప్పి ఆనందంతో వచ్చింది, రాలేదని చెప్పి ఆవేశంతో బాగాలేదు, ఇవన్నీ కాదు. మన ఆత్మను మనం చూసుకోవాలి. ప్రతి మనిషికి కాదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిత్యావసర వస్తువులు అన్నీ బాగా భార్యతలు బాగా పెరిగిపోయినాయి. సామాన్యుని బతకాలంటే చాలా కష్టంగా ఉంది. అది గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. అభివృద్ధి చెందుతూ అభివృద్ధి ఫలాలు అందించాలి. అది అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా ఏమీ అమలు చేయట్లేదని చెప్పేసి వైసీపీ 6 నెలలు అయిందంటే ఈ 6 నెలలు సెటరేట్ చేసుకోవాలి కదా. పథకాలు పెంచి ఇచ్చారు అందరికీ, రైట్, వృద్ధులకు ఇచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టైం ప్రకారం జీతాలు ఇస్తున్నారు. మిగతా చేయాలంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండాలంటే ఆటోమేటిక్ ఇప్పుడు జరుగుతుంది కదా. అది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ డెవలప్మెంట్ అయింది, అది ఎప్పుడో డెవలప్ అయింది కాబట్టి ఫలితాలు ఇప్పుడు ఇస్తున్నాయి. వాళ్ళు శివసాయి చేస్తున్నారు, ఇక్కడ మనకి ఇంకా లేదు కదా. అందువల్ల కొంత టైం పడుతుంది. అది ఎదురు చూడటంలో తప్పేం లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎలా ఉంది పరిపాలన, కూటమి పరిపాలన 6 నెలల పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందిలే. పథకాల విషయంలో కానివ్వండి. పథకాలు అంటే ఆయన అన్నాడు పథకాలు ఇచ్చాడు, ఈయన ఇస్తాడు, జనవరి నుంచి ఇస్తాడు అని అంటున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇంకా పథకాలు ఇంకా ఏమీ ఇవ్వట్లేదు, ఏ పథకం ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది పెన్షనే పెంచాడు తప్ప ఇంకేటి ఇవ్వట్లేదు. మరి ఇలా పథకాలు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే పడిపోద్ది, మళ్ళీ వచ్చే నెక్స్ట్కి పడిపోద్ది. ఇది ఏంటి 6 నెలలకి ఎంత వ్యతిరేకత? 6 నెలలకి కాదు నేను చెప్పేది, అనుకున్నవి అన్ని పథకాలు ఇస్తామన్నాడు కదా, అవన్నీ ఈయన చేయకపోతే వాళ్ళు ఇస్తాడనే ప్రజలు నమ్మి ఓటేశారు. మరి అవన్నీ సమకూర్చకపోతే మరి తర్వాత నెక్స్ట్కి అది ఏం జరుగుతుందో తర్వాత సంగతి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఇవ్వడంలో ఎలా ఉందంటారు? ఆయన బాగానే ఇచ్చాడు పథకాలు, ఆయన బాగా ఇచ్చాడు. మరి ఈయనేమో మరి ఇస్తామన్నాడు, ఇస్తే మరి మంచిదే. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ప్రజల కొంత అర్థం చేసుకోవాలి రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. చంద్రబాబు నాయుడు అంటే అందరికీ అభిమానమే, టీడీపీ అంటే అందరికీ అభిమానమే. కాకపోతే మధ్యలో వచ్చాడు జగన్, మరి ఆయన అనుకున్నవన్నీ ఇచ్చాడు, ఆయన పక్క తిరిగారు. ప్రస్తుతానికి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన గెలిపిస్తే మంచిది, మనకి మంచి జరుగుద్దని ఈయన గెలిపించారు. ఈయన మంచి జరుగుద్దని ఈయన గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ పథకాలు అమలు చేయట్లేదు, మన ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అంటే గుర్తు చేస్తున్నాయంటే ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు, జగన్ ఉంటే మంచిది, ఆయన ఇచ్చేవాడు, ఈయన ఇంక ఇవ్వట్లేదు అనేసి కొంతమంది కొన్ని ఏరియాలు ఉంటే ఆయనకి తిడుతున్నారు, ఇవ్వట్లేదని. ఆయన ఇచ్చేవాడని ఈయన అంటున్నారు, వారు టీవీలో చూపిస్తున్నారు. కొన్ని ఏరియాలు ఉంటే ఆయన ఇచ్చేవాడు, ఈయనకి ఇవ్వలేదు అనేసి ఆడవాళ్ళు అందరూ అరుస్తున్నారు. అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చినట్టయితే బాగుండు అని అంటున్నారు. మరి ఈయన పథకాలు అన్నీ ఇస్తామన్నవన్నీ ఇస్తే బాగానే ఉంటుంది, ఇస్తామన్నవన్నీ ఇస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈయనే ఉంటాడు. మరి ఈయన కానీ మరి ప్రజలను మోసం చేస్తే నెక్స్ట్ ఆయన వస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మరి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి మేము ప్రజలకి, పేద ప్రజలకి పథకాలు అందించాము, ఇంటికి పంపించామని చెప్తున్నారు. మరి ఓడిపోవడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పథకాలు పంపించారు అని చెప్తున్నారు. మరి అంతగా పథకాలు పంపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం అంటే మీరేం చెప్తారా? ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇసుక ఫ్రీగా ఇవ్వలేదు కాబట్టి పని ఆగిపోయింది, లేబర్కి పని లేదు. తర్వాత రైతులకు కూడా ఇబ్బందులు అయినాయి, కరెంటు అన్ని విషయాలు కొన్ని రకాలుగా ఆయనకి అడుగుదొక్కుదామని చెప్పేసి వీళ్ళందరూ కూటమై ఆయన్ని పతనం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకునే అవకాశం ఈయన ఇస్తే అవుద్ది, ఈయన సక్రమంగా చేస్తే ఆయన పుంజుకుంటాడు, లేకపోతే ఆయన మరి పుంజుకోడు.
అది ఈయన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు టీడీపీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ వాళ్ళకి ఇవ్వడమా మనం ఉంచుకోవడం అని వీళ్ళు ప్రజల్ని అందరినీ ఆకర్షణగా చూసుకుంటే పర్వాలేదు. లేదు అంటే మళ్ళా నెక్స్ట్ ఆడికే వస్తుంది అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029లో మన ప్రభుత్వం వస్తుంది, మాకు 40% ఓటు బ్యాంక్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే ఆయనకి మరి వాళ్ళకి చూస్తారో, మరి వాళ్ళకి అవకాశం ఇస్తే ఆయన అటు వస్తాడు. ఈయన అది ఇప్పుడు వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఈయన సక్రంగా చూసుకుంటే పర్వాలేదు, లేదు మోసం చేస్తే ఆయన వస్తాడు. అది ఈయన చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ పరిపాలన మనకి తెలియదు. సరే, వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు బాబాయ్? వాలంటీర్లో ఇప్పుడు సచివాలయానికి 2-3 ఉంటున్నారు, వాళ్ళు తెచ్చిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏదో విషయం మనకు తెలియపరచడం లేదు. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే మనకి చెప్పి ఇంటింటికి వచ్చి చెప్పేవాళ్ళు, వీళ్ళు చెప్పడం లేదు, వీళ్ళకి భయం కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే జగన్ అంటే భయం ఉండేది సచివాలయం వాళ్ళకి, ఇప్పుడు ఈడంటే భయం లేదు. అర్థమైందా? అసలు ఎవడు ఏడు చెప్పడం లేదు, వెళ్తే అదో కేర్లెస్ చూస్తున్నారు సచివాలయం వాళ్ళు. సరైన సమాధానం ఇవ్వట్లేదు. అది అది ఎలా ఉంది? కూటమి పరిపాలన ఎలా ఉంది? 6 నెలల పరిపాలన 6 నెలల పరిపాలన పర్వాలేదండి, కొద్ది గొప్ప వ్యాపారం సాగుతుంది అందరికీ. పథకాల విషయంలో గానే ఉంది. పథకాలంటే ఏమి ఇచ్చాడు? గ్యాస్ ఒకటి ఇచ్చాడు, ఇంకేమీ లేదుగా. పింఛన్ పెంచాము, పింఛన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్లు పెట్టామంటున్నారు కదా. ఆ పింఛన్ ఇంటికి పంపిస్తున్నాం, టైంకి వచ్చేస్తుంది, ఉదయం వచ్చేస్తుంది. అన్నా క్యాంటీన్ మంచి పని, అన్నా క్యాంటీన్ ఒకటి చాలా మంచిది. ఎందుకంటే ఏదో కూలోళ్ళు గిల్లులో మాసం ఆటోలు ఉంటారు కదా, 5 రూపాయలు భోజనం చేస్తాం. అది మరి బయట సుమారుగా మనం తినాలంటే ఎంత అవుతుంది ఫుడ్? బస్సు తినాలంటే నువ్వు 60 రూపాయలు కానీ మన ఇష్టమే. 60 రూపాయలు కానీ ఏంటి అక్కడి నుంచి మనం వెళ్తామే. 130, 150, 200, 500 వరకు ఉంది ఈ రోజున భోజనం. మరి అలాంటిది అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి పని అండి, అది చాలా మంచి పని. అదొకటి నెంబర్ 1 నా ఇష్టంలో మాత్రం. అంటే ఐటమ్స్ ఏమేమి వేస్తున్నారు? ఇస్తాడు, పప్పు ఇస్తాడు, పచ్చడి ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు, ఒక కర్రీ ఒకటి ఇస్తాడు, పెరిగిస్తాడు. మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ లేదు కదా. లేదు, మరి లేదనే కదా అప్పుడు ఏంటి అంత రివర్స్ అయిందంతా. మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ బదులుగా సచివాలయాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల లేబర్కి అనుకూలత ఉందా? ఏమండి ఎక్కడో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ దీంట్లో చేసుకోండి, అది దానివల్ల ప్రయోజనం లేదు. ఒక నాకు తెలిసినంతవరకు అంటే ప్రజల సమస్యలు సచివాలయానికి వెళ్తే అవన్నీ ఎవరు వెళ్తారండి, అవన్నీ జరిగే పనులు కాదండి. అవి జరిగే పనులు మనం చెప్పుకోవచ్చు, జరగని పనులు అవన్నీ. ఇప్పుడు జరిగింది ఇక్కడ సత్యాన్ని ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటాం మేము? అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటున్నాం? లేదు అప్పలేదు, అసలు చెప్పేది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోట ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పథకాలు ఏమీ అమలు చేయట్లేదు, మేము ఇచ్చిన మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అంటున్నారు కదా. అవును, మరి ఏ పథకాలుగా 1000 రూపాయలు పింఛన్ పెంచాడు ఈ ప్రభుత్వంలో. అంతకుముందు 2005 కానీ 3000 చేస్తానికి 5 సంవత్సరాలు పట్టింది. అది ఇక ఎమ్మండి ఇచ్చాడు కదా స్పాట్లోనే, ఎక్కినమ్మడి ఇచ్చాడు 1000 రూపాయలు పిచ్చు. అది బాబాయ్ అలా వృత్తులు ఇస్తాం తప్పేం లేదు బాబాయ్ ఒక రకంగా. ఎందుకంటే ఏ కూతురు కొడుకో చూస్తారు, నెలకు ఇంత వస్తుందండి. అదే ఆ పెన్షన్ లేకపోతే చూడరు, రోడ్డు పడాల్సిందే. ఇది మాత్రం నెంబర్ 1. ఎందుకంటే ఆ పెన్షన్ ఎంత పెంచినా పర్వాలేదు, ఎందుకంటే అటు బతుకుతానికి కష్టపడకుండా ఈ వస్తే కష్టపడతాం 60-70కి. ఏమన్నా కుర్రోళ్ళమా? ఎలా ఉంది కూటమి పరిపాలన? 6 నెలల కూటమి పరిపాలన ఎలా ఉంది? వచ్చింది ఇప్పుడే కాబట్టి మరి అన్నీ సరి చేసుకోవాలి కాబట్టి టైం పట్టుద్ది. అన్నీ సరి చేసుకోవాలంటే టైం పట్టుద్ది కదా ఏదైనా. కాకపోతే ఆయన చెప్పిన పథకాలన్నీ అందుబాటులోకి ఒక సంవత్సరంన్నరలో అందుబాటులోకి వచ్చి అందిస్తే నెంబర్ 1 అవుద్ది ఆయన ప్రభుత్వం.
అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమి అమలు చేయట్లేదని వైసీపీ అంటున్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే ఈ టీడీపీ అధికారులు ఉంటారు కదా, వీళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు అంటారు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు అంటారు. ఇదంతా సరా మామూలే ఇదంతా. వాళ్ళని చెప్పుకుంటాం, వీళ్ళని చెప్పుకుంటాం, ఇవన్నీ. కాకపోతే చేసే వ్యక్తులను బట్టి ఉంటుంది. మంచి చేస్తే మంచే ఉంటుంది, చెడు చేస్తే చెడే ఉంటుంది. అదేంటంటే ఇక అది కాలం మారుతూ ఉంటుంది. గెలవాలని ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఒక్కడే గెలుస్తారు. ఇద్దరు నుంచి ఉంటే ఒక్కళ్ళే కదా గెలిచేది. ఎవరైనా ఒకళ్ళు ఓడిపోవటం తప్పదు. అదృష్టం ఎవరికి ఉంటే, ఎవరికి రాసి ఉంటే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు పరిపాలిస్తారు, అంతే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయి, పథకాలు అమలు చేయట్లేదు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట అంటే ఆయన అందించిన పథకాలు అలాగే ఇచ్చాడు, అలాగే అందిని. ఆయన దిగిపోయిన వరకు అలాగే అందిని. వాస్తవం, అది ఒప్పుకోవచ్చు దానికి. ఇప్పుడు వీళ్ళు ఎక్కారు, 6 నెలలు అయింది. మరి ఒక్కొక్కటి రన్నింగ్లో పెట్టుకోవాలి కదా, టైం చూడాలి కదా. గ్యాస్ బండ్ ఇచ్చాడు, గ్యాస్ బండ్కి మరి కేంద్రం అందిస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మరి అదే ఆయన మరి అవన్నీ ఆలోచించుకొని ఇవ్వాలి, అన్ని వాగ్దానాలు చెయ్యాలి. మరి ఎవరైనా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెంచాలి, చెయ్యాలి అంటే ఆయన ఇంకా చెప్పొచ్చు, చెయ్యొచ్చు. కానీ నేను చెప్పను, చెప్పిని నేను చేసేలా ఉంటేనే చెప్తానన్నాడు. ఆయన ఏమి వాగ్దానాలు చేయలేదు, ఉన్నాయే చేస్తానన్నాడు. మాట మీద అలా ఉండిపోయాడు. వీళ్ళు ఏంటంటే సూపర్ సిక్స్ అని చెప్పి ఆలోచన, ఇంకా వాళ్ళ ఆలోచన ఏదన్నా ఉండే సూపర్ 6 అని పెట్టారు. ఒకటే అమలు చేసింది వాళ్ళు. ఇప్పించిందంటే ఇవాళ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆయాం నుంచి ఉన్నది అది. ఆయన 200 ఏమైనా ఉండి, 100 ఏమైనా ఉండి, ఫస్ట్ ఎన్టీ రామారావు తెచ్చాడు సింధులు, రాజశేఖర రెడ్డి ఏంటి అక్కడి నుంచి వచ్చింది. 83లో స్టార్ట్ అయింది అది. వాళ్ళ కాడి నుంచి వచ్చింది అది పింఛను. ఎవరు వచ్చినా రన్నింగ్లోకి వస్తుంది. ఏంటంటే ఈ అధికారులు ఈ జనానికి ఆశ పెడతానికి 3000 ఇస్తాను, 4000 ఇస్తాను అని చెప్పి అలా పెంచుకుంటూ పోతున్నారు. బాగుంది. పథకాల విషయంలో కానీ పథకాల ఇంకా ఏం పెట్టలేనట్టుందిగా, ఇంకా పెట్టలేదు సరిగ్గా. బాగానే ఉంది, పరిపాలన బాగుంది. అయితే ఇల్లు స్థలాలు ఒకటి ఇస్తే బాగుంది. పాతవి రద్దు చేసి కొత్తవి కొంచెం దగ్గరలో ఇవ్వాలండి. మరి ఊరికి ఎక్కడో ఇస్తే ఇప్పుడు నేను నాకు ఒంట్లో బాగోదు, తప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే 40-50 కిలోమీటర్లు ఇచ్చాడు ఈ జగన్. ఏం ప్రయోజనం? ఈ లోపల ప్రాణాలు పోతాయి. అందుకని వయసులో వాళ్ళకి ఇచ్చే కన్నా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తే నా ఒపీనియన్ మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు అద్దెకి ఇవ్వట్లేదు, వయసు పెద్దదైన వాళ్ళకి అద్దెకి ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళు చూడరు. వీళ్ళకంటూ ఒక ఇల్లు అంటూ వింటే అందులో పడి ఉంటారు, తిన్నా తినకపోయినా వీళ్ళు ఇచ్చే పింఛన్తో. అందుకని 50 ఏళ్ళు పైన పడిన వాళ్ళకి ఇస్తే ఇల్లు స్థలాలు మంచిది. ఆడవాళ్ళ పేరుని వయసులో వాళ్ళకంతా ఉన్నవాళ్ళే తీసుకుంటున్నారు. దాన్ని బాగా పరిశోధించి లేని వాళ్ళకి వచ్చేటంటే చూడమానండి. ఉన్నవాళ్ళే తీసుకుంటున్నారండి. తల్లిదండ్రులకి ఇల్లు ఉంటే కొడుకులకి రాదా? కోడలికి ఇల్లు రాస్తున్నారు, భర్త పేరునున్నది మళ్ళీ భార్యకి ఇల్లు రాస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి 2-3 తాతలు గడించింది ఉన్నది చెందుతుంది, గవర్నమెంట్ది చెందుతుంది. అప్పుడు నిరుపేదలు లేని వాళ్ళకి ఏం చెందుద్ది? అర్థమైందా? అందుకని నా ఒపీనియన్ ఏంటంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఇల్లు స్థలాలు ఇస్తే మంచిది. అక్కడి నుంచి వాళ్ళు ఏదో వాళ్ళకి తగ్గట్టు స్తోమతగా వేసుకొని అందులో వాళ్ళు జీవనోపాధి చేస్తారు. నేనే ఉన్నా, నా సొంత ఇంట్లో చనిపోవాలని ఉంది. నాకు సొంత ఇల్లు లేదు, ఎన్నేళ్ళు పెడుతున్నాను, రద్దు అయిపోతుంది. ఏది జగన్ గారు ఇచ్చాడంటే అది కూడా నాకు ఇష్టం లేదు. అంత దూరం ఇచ్చాడు, నేను రద్దు చేసుకున్నాను. అంత దూరం ఎవరు వెళ్తారు? హాస్పిటల్ దగ్గర ఉండాలి. ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నవి పెడతాడు, మనకి పెద్ద పెద్ద రోగాలు. ఈ చిన్న హాస్పిటల్ అవి తగ్గు. మీరు వెళ్ళండి అమ్మ, అక్కడ పోయిండి అన్న ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ 50-60 కిలోమీటర్లకి డబ్బులు చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రాణాలు ఎందరో కోల్పోతారు. అది నా ఒపీనియన్.
సూపర్ 6 బాగా ఉండగా మహిళలకు 3 గ్యాస్ బండ్లు పంపిణీ చేశారు. అవి ఇంకా మేము తీసుకోలేదండి. బాగానే ఉంది, పెడితే పడుతుంది, బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన పెట్టి అన్నీ బాగానే ఉన్నాయి, చంద్రబాబు గారు పెట్టి అన్నీ. మహిళలకు అలాగే ఉచిత బస్సు ప్రయాణం అవన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంకా అది నేను ప్రయాణం చేయలేదు ఉచిత, రాలేదు అది అంటున్నాను, ఇంకా రాలేదు. అది అనవసరం అండి. పని ఉన్నవాళ్ళు ఎక్కుతారు, పని లేని వాళ్ళు ఎక్కేస్తారు ఆ బస్సు. 2 అడుగులు నడవాలన్నా కూడా ఆ బస్సు ఎక్కేసి పోదాంలే అని అనుకుంటున్నాను. అది వేస్ట్ అనుకున్నాను నా ప్రకారంగా. ఆటో వాళ్ళు బ్రతకొద్దు. మరి కొంతమంది మహిళలు అంటే మేము ఉచితంగా బస్సులో తిరగవచ్చు, మాకు డబ్బులు ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. డబ్బులు అందరికి ఉన్న వాళ్ళకే తగ్గితే లేనివాడు ఏమైపోతాడు? ఆటో వాడు దాని మీదే బతకాలి. మరి ఆడపిల్లం బిడ్డలు ఏమైపోతారు? మనం ఉచిత బస్సులు ఎక్కేస్తాం, ఆటో వాడు ఏమైపోతాడు చెప్పండి? అవునా కదా? కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి పరిపాలన, పథకాల విషయాలు కానీ అన్ని విషయాలంతా బాగుంది. అంటే కొంతమంది కూటమి పరిపాలన వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా అమలు చేయలేదని. పథకాలన్నీ అనిమల్లో ఒకటి దాని తర్వాత ఒకటి తర్వాత అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వదు కదా. ఏదైనా కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచి ఇదిగా ఉంది, కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది మా అందరికీ.